నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలోని ఎస్సీ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయండి. తిరుపతిలోని కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ శాఖల అధికారులను ఆదేశించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఎట్టకేలకు రహదారులకు మోక్షం. కోటపట్టణంలోని ప్రధాన రహదారుల్లో ఏర్పడ్డ గుంతలకు తాత్కాలిక మరమ్మతులు. ఊపిరి పీల్చుకున్న వాహన చోదకులు, ప్రయాణికులు. చోరీలకు పాల్పడుతున్న 3 వ్యక్తుల అరెస్ట్. వారి నుండి బంగారం, వెండి వస్తువులతో పాటు వాహనాలు స్వాధీనం. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ రవిచంద్ర. మనుబోలులో వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. వివిధ ప్రాంతాల్లో అమ్మవార్లకు విశేష అలంకరణ. పలు అలంకారాల్లో కనువిందు చేసిన అమ్మవార్లు. తిరుగుగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. జిల్లాలోని అన్ని ఎస్సీ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సంబంధిత శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో ఆయన వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో సోమవారం సాయంత్రం సాంఘిక సంక్షేమ మరియు సాధికారత అధికారి చిన్నయ్యతో కలిసి పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, గృహ నిర్మాణ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా 100 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలోని ఎస్సీ గ్రామాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎస్సీ గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, సురక్షిత త్రాగునీరు, గృహాలు, రోడ్లు కనెక్టివిటీ వంటి సదుపాయాలు కల్పించేందుకు జిల్లాల్లో సంబంధిత శాఖలు ఇప్పటికే ఉన్న ఖాళీలు గుర్తించాలన్నారు. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కోటపట్టణంలో రహదారుల మరమ్మతులకు అధికారులు శ్రీకారం చుట్టారు. గత వర్షాలకు ప్రధాన రహదారులు దెబ్బతినడం, వాహన చోదకులు అవస్థలు పడుతూ ఉండడంతో ఎట్టకేలకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చొరవతో మరమ్మతులు చేపట్టారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కోటపట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ నుండి క్రాస్ రోడ్డు వరకు ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలకు అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. గత కొన్ని నెలలుగా వచ్చిన వర్షాలకు ఆర్టీసీ బస్టాండు, గోపాల్ రెడ్డి విగ్రహం, ప్రగతి కళాశాల రోడ్డు, మండల కాంప్లెక్స్ రోడ్డు తదితర రహదారులు ధ్వంసమయ్యాయి. అప్పటి నుండి కోటపట్టణంలో తిరిగే వాహనాలకు ప్రయాణం నరకప్రాయంగా మారింది. పరిస్థితిని గుర్తించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, టీడీపీ నాయకులు నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి సహకారంతో రహదారికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. దీంతో కోటపట్టణంలో ప్రయాణించే ప్రయాణికులకు కొంత ఊరట లభించింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలో విలువైన వస్తువులు, ద్విచక్ర వాహనాలు అపహరిస్తున్న దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ రవిచంద్ర వివరాలు వెల్లడించారు. నిందితుల నుండి 3,50,000 రూపాయలు విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నామని, బంగారం, వెండి, టీవీ, ఫోన్, ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రవిచంద్ర వివరించారు. నిందితుల అరెస్టుకు సహకరించిన క్రైమ్ పార్టీ ఏఎస్ఐ సంపత్, రాజేంద్ర, సత్యనారాయణ, రాజశేఖర్ సిబ్బందిని ఆయన అభినందించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో గతంలో జరిగినటువంటి వివిధ రకాల దొంగతనాల సంబంధించినటువంటి కేసుల్లో మన ఎస్ఐ గారు, సిఐ గారి ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ నియమించి దొంగల్ని పట్టుకోవడం జరుగుతోంది. అదే క్రమంలో గత రాత్రి కూడా ఒక 3 దొంగల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ముఖ్యంగా మనకి ఆగస్టు నెలలో 5వ తారీఖున జంగారెడ్డిగూడెం వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు గ్రామ ఫైర్ స్టేషన్ సమీపంలో చెడిపోయి ఆగిపోయి అక్కడ రిపేర్ చేసుకుంటున్న క్రమంలో ఒక 3 వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వచ్చి మన ఆర్టీసీ డ్రైవర్ని కొట్టి అతని దగ్గర నుంచి సెల్ ఫోన్ లాక్కొని వెళ్ళడం జరిగింది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా అప్పుడు ఎస్పీ గారు దీని మీద ప్రత్యేక దృష్టి సారించి స్పెషల్ డ్యూటీస్, స్పెషల్ స్క్వాడ్స్ కూడా వేసి వీటి మీద ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. దాని ఫలితంగా నిన్న మనం 3 ముద్దాయిలను కూడా అరెస్ట్ చేసి దానిలో ఈ కేసులో
పోయినటువంటి చోరీ సొత్తును రికవరీ చేయడం జరిగింది. ఈ కేసే కాకుండా దీంతో పాటుగా మరో 2 కేసులు కూడా వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం, రికవరీ చేయడం, 2 కేసుల ప్రాపర్టీస్ కూడా రికవరీ చేయడం జరిగిందండి. వీళ్ళు ముగ్గురు కూడా విత్తనాల శివ, విత్తనాల గణేష్, కోనా శ్రీనివాసరావు ముగ్గురు కూడా జంగారెడ్డిగూడెం వాస్తవులు. ఇవి చెడు స్నేహాలు బట్టి ఇలాగా రకరకాల దొంగతనాలకు వెళ్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సందర్భంగా ఇట్లా చెడు తిరుగుతున్నటువంటి యువత మీ మీద ప్రత్యేకమైన నిఘా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎవరైనా సరే ఇట్లాంటి నేరాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితిలో వాళ్ళని వదిలేది లేదు. వాళ్ళ మీద ఖచ్చితంగా షీట్స్ ఓపెన్ చేయబడతాయి. వాళ్ళ మీద దొంగనే ముద్రతో వాళ్ళు కనీసం ఆ షీట్ ఉన్నంతకాలం ఎక్కడ నేరం జరిగినా సరే వాళ్ళని తీసుకొచ్చి విచారించడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎట్లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా, దొంగతనాలకు పాల్పడకుండా ఉండాలని చెప్పి. మనుబోలులో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా దసరా చావిడ్ల అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద మంత్రాలతో కుంకుమార్చన జరిగింది. ఉభయదాతలుగా చౌకుల పెంచలయ్య, రాజేశ్వరమ్మ దంపతులు వ్యవహరించారు. కోదండ రామాపురం చావిడి వద్ద అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు కనువిందు చేశారు. ఉభయదాతలుగా కాంట్రాతి సుమన్ రెడ్డి, లక్ష్మి వ్యవహరించారు. అలాగే దేవాంగుల వీధిలో వెలిసి ఉన్న పోలేరమ్మ తల్లి చండీ అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉభయదాతలుగా నారగం అమలేశ్వరరావు, సునీత దంపతులు వ్యవహరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎర్రటి కన్నుల కాళివే, సల్లని సూపుల మాతవే, త్రిమూర్తులైన నీ బిడ్డలమ్మ, ముల్లోకాలకు తల్లివే, మమ్ముగా సేవే, దుష్టుల చండాడే దుర్గమ్మ, శరణు కోరితే అమ్మవే, వరములిచ్చే రాణివే, దిక్కు నీవంటూ వేడేము అమ్మ, గండి దేవి నీవే, దయను చూపించే. మెడలో కంకాళాల మాలలు ఉన్న శాంకరి దేవి నీవేనమ్మ, శూలం ఎత్తినవమ్మ శృంఖలదేవి, భూగోళం నీ చేతిలో బొమ్మ, బ్రహ్మాండంలోన భ్రమరాంబిక, సృష్టికే అందానివే, సృష్టి నీవేలే, నీ కరుణను చూపించవే ఓ కనక దుర్గా, విజయాలే ఇయ్యవే, మా కష్టాలే కొయ్యవే. సింహవాహిని నీవే, మాతంగివే, పతిత పావని ప్రత్యంగిర సుందర. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కొలువైయున్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे बालगात्रं भजेहं पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजे ब्रह्मदेवं वटञ्चं ప్రభాతంబు సాయంత్రనీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయను హించి నీ మూర్తిని కాంచి నీ సుందరం పెంచి నీ సదా సుందరై రామమత్తుండరై నిన్ను నే కొల్చెదన్నీ కటాక్షంబునందూచితే వేడుకల్ చేసితే నామురాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెంచనేనంత వాడంతయాశాలివై చూచితే దాతవై ప్రోచితే దగ్గరం పిలిచితే తొల్లి సుగ్రీవునకు మంత్రివై స్వామి కార్యంబులందుండి శ్రీరామ సౌమిత్రులం చూచి వారిని తిరుమల
జిల్లాలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీవారు కల్పవృక్ష వాహనంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో కనువిందు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మైసూరులో చాముండేశ్వరి అమ్మవారి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్ షో భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. లేజర్ షో డ్రోన్ విజా శివాభి ప్రేక్షకుల కోసం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలోని ఎస్సీ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయండి. తిరుపతిలోని కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ శాఖల అధికారులను ఆదేశించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఎట్టకేలకు రహదారులకు మోక్షం. కోటపట్టణంలోని ప్రధాన రహదారులో ఏర్పడ్డ గుంతలకు తాత్కాలిక మరమ్మతులు. ఊపిరి పీల్చుకున్న వాహన చోదకులు, ప్రయాణికులు. చోరీలకు పాల్పడుతున్న 3 వ్యక్తుల అరెస్ట్. వారి నుండి బంగారం, వెండి వస్తువులతో పాటు వాహనాలు స్వాధీనం. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ రవిచంద్ర. మనుబోలులో వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. వివిధ ప్రాంతాల్లో అమ్మవార్లకు విశేష అలంకరణ. పలు అలంకారాల్లో కనువిందు చేసిన అమ్మవార్లు తిరుగుగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.